అంతర్జాతీయ ఆయుష్ పెట్టుబడులు మరియు ఆవిష్కరణల సదస్సు 2022 ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గాంధీనగర్. గుజరాత్లోని గాంధీనగర్ వేదికగా ఏప్రిల్ 20 నుండి 22 వరకు 3 రోజుల అంతర్జాతీయ ఆయుష్ పెట్టుబడులు మరియు ఆవిష్కరణల సదస్సు 2022 జరిగింది. ఈ సదస్సులో WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ పాల్గొన్నారు. బోరిస్ జాన్సన్ ఇటీవల సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. బోరిస్ జాన్సన్ ఏ దేశ ప్రధాని? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్రిటన్. ఇంగ్లాండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ 2 రోజులు అంటే ఏప్రిల్ 21, 22 తేదీలలో భారత్లో పర్యటించారు. అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమాన్ని బోరిస్ సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన మొదటి బ్రిటిష్ ప్రధానిగా జాన్సన్ బోరిస్ రికార్డుకెక్కారు. 9వ సిక్కు గురువు తేజ్ బహదూర్ ఎన్నవ జయంతి సందర్భంగా పోస్టల్ స్టాంపు నాణాలు విడుదల చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 400వ జయంతి సందర్భంగా. 9వ సిక్కు గురువు తేజ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 21న ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తేజ్ బహదూర్ గుర్తుగా పోస్టల్ స్టాంపు నాణెం విడుదల చేశారు. తేజ్ బహదూర్కు మరణశిక్ష విధించాలని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1675లో ఎర్రకోట నుండే ఆదేశాలిచ్చారు. ప్రధానమంత్రుల మ్యూజియాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. భారత మాజీ ప్రధానుల జీవిత పరిపాలనా విశేషాలను భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా న్యూఢిల్లీలోని తీన్మూర్తి కాంప్లెక్స్లో ప్రధానమంత్రుల మ్యూజియాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్ బిరేన్ సింగ్ ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మణిపూర్. ఇండియన్ ఎయిర్ ఫోర్సుకు చెందిన ఏ హెలికాప్టర్ ఏకధాటిగా 7.5 గంటల పాటు గగన విహారం చేసి సరికొత్త రికార్డు సృష్టించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చినూక్. ఇండియన్ ఎయిర్ ఫోర్సుకు చెందిన చినూక్ హెలికాప్టర్ ఏకధాటిగా 7.5 గంటల పాటు గగన విహారం చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. దీన్ని అమెరికా నుండి భారత్ దిగుమతి చేసుకుంది. పోషణ్ అభియాన్ అమల్లో 2021 సంవత్సరానికి గాను తెలంగాణలోని ఏ జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆసిఫాబాద్. నీతి ఆయోగ్ రూపొందించిన ఎగుమతుల సన్నద్ధత జాబితా 2021లో అగ్రస్థానంలో నిలిచిన 3 రాష్ట్రాలు. మొదటి స్థానంలో గుజరాత్, 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో కర్ణాటకలు ఉన్నాయి. తెలంగాణ మరియు మహారాష్ట్రలలో ఏ నదీ పుష్కరాలు ఏప్రిల్ 13 నుండి 24 వరకు ఘనంగా నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రాణహిత. ప్రాణహిత నది ఏ నదికి అతిపెద్ద ఉపనది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గోదావరి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఎన్నవ జయంతి ఉత్సవాలను ఏప్రిల్ 14, 2022న జరుపుకున్నాం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 131వ జయంతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14, 1891లో జన్మించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న పురస్కారం ఏ సంవత్సరంలో లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1990. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు
మరణాంతరం 1990లో లభించింది. ఆకస్ కూటమిలోని సభ్య దేశాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా. 2022-23 సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటు ఎంత శాతం నమోదు చేస్తుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు అంచనా వేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 7.5%. జీవో 111 ఎత్తివేత. జీవో 111 పరిధిలోని గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ పురపాలక శాఖ జీవో 69 జారీ చేసింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల పరిరక్షణకు 1996లో జీవో 111 తెచ్చారు. భారత 29వ సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఎంపికయ్యారు. లతా దీనాథ్ మంగేష్కర్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నరేంద్ర మోదీ. దేశంలోనే తొలి కార్బన్ రహిత పంచాయతీ పల్లి. జమ్మూ కాశ్మీర్లోని పల్లి తొలి కార్బన్ రహిత పంచాయతీగా చరిత్రకెక్కింది. ఇక్కడ ప్రధాని మోదీ 500 కిలోవాట్ల సోలార్ ప్లాంటును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బనిహాల్ కాజీగుండ్ రోడ్ టన్నెల్ను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కాశ్మీర్. 370వ అధికరణ రద్దు తర్వాత తొలిసారి నరేంద్ర మోదీ కాశ్మీర్లో ఏప్రిల్ 24న పర్యటించారు. ఈ సందర్భంగా దాదాపు 20,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వీటిలో బనిహాల్ కాజీగుండ్ రోడ్ టన్నెల్ కూడా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో అరుదైన జైన మహాపాదాన్ని గుర్తించారు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత్కు చెందిన చేనేత, తోలు, ఫర్నిచర్, ఆభరణాలు, మిషనరీ వంటి 6,000కు పైగా వస్తువులకు డ్యూటీ ఫ్రీ సదుపాయాన్ని ఆస్ట్రేలియా అందించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయాన్ని ఫిబ్రవరి 24న సీఎం కేసీఆర్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మల్లన్న సాగర్ జలాశయాన్ని సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుక్కాపూర్ పంప్ హౌస్ వద్ద 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాల పనులకు సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 21న ఎక్కడ శంకుస్థాపన చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నారాయణ్ ఖేడ్. మన ఊరు మనబడి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వనపర్తి. వనపర్తిలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో మన ఊరు మనబడి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ మార్చి 8న శ్రీకారం చుట్టారు. ఈ పథకానికి సంబంధించిన పైలాన్ను ఆవిష్కరించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఆధునీకరించడం, మౌలిక సదుపాయాలను కల్పించడం ఈ పథకం ఉద్దేశం. అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన తెలంగాణ రాష్ట్ర అంతర్జాతీయ పరిశోధన, పరీక్ష, ధృవీకరణ కేంద్రం భవనాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఎక్కడ ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రాజేంద్రనగర్. ప్రతి ఏటా బయో ఆసియా సదస్సులో ఇచ్చే జీనోమ్ వ్యాలీ ప్రతిభా పురస్కారాన్ని ఈసారి ఎవరికి ప్రదానం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి డ్రూ వైస్మాన్. రైలు ప్రమాదాలను నివారించేందుకు అభివృద్ధి చేసిన కవచ్ వ్యవస్థను భారతీయ రైల్వే మార్చి 4న విజయవంతంగా పరీక్షించింది. అయితే ఈ పరీక్షను ఏ ప్రాంతంలో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తెలంగాణలోని గొల్లగూడ, చిట్టిగడ్డ మధ్యలో.
కటాలిన్ నోవాక్ ఏ దేశ మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హంగేరీ. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద పరం గంగా అనే పెటాస్కేల్ సూపర్ కంప్యూటర్ను ఎక్కడ ఆవిష్కరించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఐఐటి రూర్కీ. ఇటీవల భారత్లోని ఏ అంతరిక్ష స్టార్టప్కు చెందిన శకుంతల అనే ఉపగ్రహాన్ని ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా స్పేస్ ఎక్స్ ప్రయోగించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పిక్సెల్. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ ఏ రకమైన టీకా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇనాక్టివేటెడ్ టీకా.